హలో బ్యూటిఫుల్ పీపుల్. సో ఈరోజు నేను శ్రీరామనవమికి సందర్భంగా ప్రసాదాలు ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం బెల్లం ఉంటుంది కదా, బెల్లంని తురిమి పెట్టుకోవాలి. నేను చేస్తున్న ప్రసాదాలు ఏంటంటే వడపప్పు, పానకం అండ్ చలివిడి. సో ఇవేంటంటే శ్రీరామనవమికి మస్ట్ అండ్ షుడ్ అంటారు కదా, సో అందుకని చెప్పి నేను చేస్తున్నా. సో ఫస్ట్ చలివిడి కోసం ఏం చేయాలంటే ఒక కప్పు బియ్యపిండి ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్. సో రైస్ ఫ్లోర్ తీసుకొని నేనైతే దాన్ని స్ట్రెయిన్ చేస్తున్నా. మొత్తం ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే మొత్తం వెళ్ళిపోతాయని చెప్పి స్ట్రెయిన్ చేస్తున్నా. దాని తర్వాత ఆ పిండిలో మొత్తం మనం ఇందాక తురిమి పెట్టుకున్న జాగరి ఉంది కదా, బెల్లం. సో ఆ బెల్లం తీసుకొచ్చి ఇందులో మనం కలిపేయాలన్నమాట. కలిపి మొత్తం నీట్గా దాన్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఉండలు లేకుండా మనం బెల్లం అయితే మొత్తం షెడ్ చేసుకోవాలి, తురుముకోవాలి. దాని తర్వాత మనం నెయ్యి ఉంటుంది కదా, గీ అనేది వేయాలన్నమాట. ఫ్రెష్ గీ తీసుకొచ్చి వేస్తున్నాను నేను. సో గీ మొత్తం దాంట్లో కలిసేటట్టు నీట్గా బాగా మిక్స్ చేసుకోవాలి, గీ మొత్తం కలిసేటట్టు. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం ముద్దలాగా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోవాలి. సో వాటర్ నేను కొంచెంగా అలా వేసుకుంటూ నీట్గా మొత్తం కలిపేస్తున్నా. యాక్చువల్గా చెప్పాలంటే చలివిడి చేయడం నేను ఫస్ట్ టైమే, నేనేమి ప్రో కాదు, బట్ ట్రై చేస్తున్నా. సో ఈ ఫెస్టివల్కి ఎట్లయినా చలివిడి చేసేయాలని అట్ లాస్ట్ అలా ముద్దగా కలిపితే నాకైతే వచ్చింది. నేను దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసా. సో డివైడ్ చేస్తూ ఉండగానే నాకు గీ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది పిండిలోంచి. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మనం చూసుకోవాలి. సో మన చలివిడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం పానకం కోసం బెల్లం ఉంటుంది కదా, జాగరిని నీట్గా దంచుకోవాలి, చిన్న పీసెస్ లాగా. పౌడర్ చేసినా పర్లేదు, పౌడర్ అయినా ఏం కాదు, ఇందాక స్ట్రెడ్ చేసుకున్నట్టు చేసుకున్నా పర్లేదు. సో నేను దాన్ని ఒక కంటైనర్లో తీసుకొని దాంట్లో మనకి నచ్చిన క్వాంటిటీలో వాటర్ వేసుకొని జాగరిని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి దాని టేస్ట్ని. సో మనమైతే అసలు ఎంగిల్ చేయకూడదు, దేవుడికి పెట్టడానికంటే ముందు అసలు ఎంగిల్ చేయకూడదు. అయినో మీ అందరికీ తెలిసి విషయం. సో అలా వేసి మొత్తం దాన్ని కలుపుకున్న తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో ఒక 4 ఇలాచీ అండ్ మిగిలినవి కొంచెం మిరియాలు తీసుకొని నీట్గా దంచుకోవాలి. సో దంచుకున్న తర్వాత వాటిని తీసి మనం మన జాగరి వాటర్లో వేసేయాలి. సో అలా వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం తులసి లీవ్స్ ఉంటాయి కదా, ఒక 4-5 తులసి లీవ్స్ని నీట్గా కడుక్కొని వచ్చి వాటిని కూడా మనం టేర్ చేసైనా వేయచ్చు, లేకపోతే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్ వేసేసిన. సో తులసి కూడా వేసేసిన. సో మన పానకం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వడపప్పు కోసం మనం మూంగ్ దాల్ ఉంటుంది కదా, పెసరపప్పు, దాన్ని ఒక 2 to 3 hours వాటర్లో మనం నానబెట్టుకోవాలి. సో నానబెట్టుకున్న తర్వాత వాటిని నీట్గా వాష్ చేసి మనకి పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి తురుము అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. సో మన వడపప్పు అలా కలిపేసుకోగానే రెడీ అయిపోతుంది. ఈ వడపప్పు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, జస్ట్ కొంచెం టైం పడుతుంది అంతే. సో అలా నేను ఈరోజు వడపప్పు, పానకం అండ్ చలివిడి కూడా చేశాను. సో చలివిడి పైన ఇలా 2 జాగరి పీసెస్ ఉంటాయి కదా, బెల్లం ముక్కలు అలా పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. సో అలా వడపప్పు, చలివిడి అండ్ పానకం రెడీ అయిపోయినాయి. అండ్ సమ్మర్ కదా, సో సమ్మర్లో ఈ పానకం తాగితే మన హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అలా నేను ఈరోజు ప్రసాదాలు చేసి పూజ అయితే చేశాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమన్నా కొత్త రకం వీడియోస్ కావాలంటే కూడా కింద నన్ను మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రొవైడ్ యువర్ ఇన్పుట్స్ ఆల్సో. దిస్ విల్ హెల్ప్ మీ a lot more to boost my channel. సో ఇంతే గైస్, ఇక మీ అందరికి ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ vlog. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఆల్సో ప్లీజ్ టు ఫాలో మై Instagram account for daily updates. Love you all. Bye bye.